హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు పొద్దునైతే మా అమ్మనైతే ఊరెళ్ళారు. సరే ఏం చేద్దాం అనేసి హోటల్లో పనిచేసే మా ఫ్రెండ్ గారికి అయితే ఫోన్ చేసి, మామ మీ హోటల్లో మంచి రెసిపీ చెప్పు మామ అని చెప్పాను. వాడుండేసేసి ఇప్పుడు ఈ రెసిపీస్ ఎందుకులే మామ, ఇలాగో స్కూల్ ఓపెన్ చేశారు కదా, నువ్వైతే మంచిగా స్కూల్ పిల్లలకు అక్కడ వచ్చే లంచ్ బాక్స్లోకి కానీ లేకపోతే అప్పటికప్పుడు మనం పెద్దోళ్ళు కానీ ఎవరు కానీ చేసుకు తినడానికైతే సింపుల్గానైతే 5 నిమిషాలలో రెడీ అయిపోయే పెరుగన్నానైతే చేసి చూపించు మామ అని అన్నాడు. ఓహో ఇదేదో ఏదో బాగానే ఉందిలే, మనకి నాకు ఖర్చు లేకుండా అయిపోయిద్దిలే అనేసి నేనైతే కొంచెం అన్నం తీసుకొనేసేసి నేనైతే పొల్లుగానైతే అలా చేసుకున్నాను. అన్నం అయితే కొద్దిగా మెత్తగానే ఉండాలి, మరీ గట్టిగా కాకుండా. ఇప్పుడు ఈ అన్నం అయితే బాగానైతే అలా ఉండలు లేకుండా కలిపేసేసేయండి. చూసారు కదా, అన్నాన్ని అయితే ఇలా కలుపుకోండి. మనమైతే ఇలా చేసుకున్నామంటే మనకైతే ఈజీగానైతే లంచ్ బాక్స్లో కానీ పిల్లలకైనా పెట్టి పంపొచ్చు, లేకపోతే మనమైనా కానీ అప్పటికప్పుడు వంట చేసే టైం ఓపిక లేకపోతే ఈ విధంగా చేసుకొని అయితే మనమైనా తినొచ్చు. ఇప్పుడు ఇందులోనైతే కొంచెం అయితే పెరుగు అయితే వేసేయండి, ఒక కప్ వేసేయండి సరిపోతుంది. వేసేసేసి అలాగే కొంచెం వాటర్ అయితే పోసేయండి. వాటర్ పోసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. ఇప్పుడు దీన్ని బాగానైతే కలిపేసేయండి. చూసారు కదా, మొత్తం అయితే కలగలిపేసేయండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేయండి. అలాగే ఒక 10-15 మిరియాలను అయితే కచ్చపచ్చగా దంచి వేసేయండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసేసి వేసేయండి. అలాగే ఒక పచ్చిమిరపకాయని సన్నగా తరువులాగా కట్ చేసేసి వేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసేయండి. ఇప్పుడైతే మనం అయితే తాలింపు అయితే రెడీ చేసుకుందాం. తాలింపులోకి అయితే ముందుగానైతే కొంచెం వేరుశెనగ పప్పు అలాగే కొంచెం జీలకర్ర వేసేసి తాలింపు గింజలు అయితే వేసేయండి. వేసేసి ఒకసారి అయితే బాగానైతే అలా కలిపేసేయండి. ఇందులోనే ఇప్పుడైతే 2 ఎండుమిర్చి వేసేయండి. అలాగే ఒక కరివేపాకు అయితే వేసేయండి. ఎండుమిర్చి కరివేపాకు అయితే బాగా ఫ్రై అయ్యే వరకు అయితే అలా కలిపేసేయండి. కలిపేసేసి ఇప్పుడు తీసేసి మనం అయితే పెరుగన్నంలో అయితే పోసుకుందాం. కావాలనుకుంటే ఇంగువ ఉంటే ఇంగువైనా వేసుకోండి, నా దగ్గర అయితే లేదు. ఇప్పుడైతే మనం పెట్టుకున్న తాలింపునైతే పెరుగన్నంలో అయితే అలా వేసేయండి. ఇప్పుడైతే ఈ తాలింపునైతే మొత్తం అయితే ఒకసారి అయితే కలగలిపేసేయండి. ఒకవేళ ఉప్పుగిన సరిపోయిందా లేదా ఇక్కడనైతే సరి చూసుకోండి. చూసారు కదా, ఎంతో ఈజీగా రెడీ అయిపోయే పెరుగన్నం తాలింపు అయితే చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పెరుగన్నం తాలింపు పెట్టుకోవడం వల్ల అయితే అమ్మలకు కూడా ఎంతో ఈజీగా వంట రెడీ అయిపోతుంది. అలాగే పిల్లలకు ఎంతో రుచిగా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది. మీకైతే ఎక్కువ సమయం లేనప్పుడైతే ఈ విధంగానైతే పిల్లలకు లంచ్ బాక్స్ అయినా రెడీ చేసుకోవచ్చు, లేకపోతే మనకు బాగా ఆకలేసిన టైంలో ఈ విధంగా చేసుకునేసి అప్పటికప్పుడు అయితే తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ పెరుగన్నం తాలింపు రెసిపీ మీకు ఎలా అనిపించిందో వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.